వెల్కమ్ బ్యాక్. ఇంకోండి కాలేజ్ పోతున్నాం ఈరోజు. అంటే మనకు టైం ఉంది ఇంకా షోర్ ఓపెన్ చేయడానికి. సో కాలేజ్కి వెళ్ళి కొన్ని సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవాలి. బీటెక్ అయిపోయింది కదా, ఎలవెట్టారు మొత్తం బయటకు మమ్మల్ని. ఇక సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతే బెటర్ కదా. సో మా క్లాస్మేట్, మా బడి, మా గ్యాంగ్ మెంబర్ అంటాడు పట్టించుకోకండి. సో ఇంకా మన మనోడు సాకేత్ ఏందన్నా నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోడు నారా నీకు? రే నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. ఈ పనోడికి ఏం తెలియదండి. పనోడు లెక్క ఉంటాడు. టీ షర్ట్ హిందీ వద్దురా నాయన, నీకు దండం పెడతాను. లక్ష్మణ్ నాడు హిందీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను ఏమన్నాడు నాకు కొమ్మ అర్థం కాదు. मूड खराब नहीं करो मुझे, इसको कुछ नहीं आता ना. సో ఏం లేదు, ఈరోజు మన కాన్వకేషన్ డే ఉంది సాటర్డే రోజు. దానికి కొన్ని సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయి. సో దానికోసం కాలేజ్కి వెళ్తున్నాం. కాన్వకేషన్ కూడా 1000 రూపాయలు దొబ్బుతారు ఫ్రెండ్స్. కాన్వకేషన్ లక్షల ఫీజు కట్టినా మన 1000 రూపాయలు దొబ్బాల్సి వస్తుంది కాలేజ్. లెఫ్ట్ 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 లెఫ్ట్. సో మన 1000 రూపాయలు కట్టి, పైసలు కట్టి కాన్వకేషన్ డే కోసం వెళ్ళాలి. యా సాటర్డే ఇంకో లాగ్ వస్తుండొచ్చు మేబీ, చూద్దాం. కొంచెం కిందకి ఓకే కిందగా ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ ని కూడా అవాయిడ్ చేసి సాకేత్ మ్యాప్స్ ని ఫాలో అయిపోతున్నాం. సాకేత్ మ్యాప్స్ లోకల్ నమ్ముకోవాలి. పక్క అస్సాంకి వెళ్ళిపోతుంది. 15 నిమిషాలు కాలేజ్ లేకపోతే నా పేరు మార్చుకున్నా. ఇప్పుడు 11:50 అయింది. నేను 12:15 కన్నా తీసుకెళ్ళిపోతాను. టైం చూడకు లక్ష్మణ్, స్మార్ట్ వాచ్ లో చూడరా 10,000 పెట్టుకున్నావు. అంటే అది ఫోన్ కి సింగ్ చేయలేరా? 10,000 పెట్టి వాచ్లు కొంటారు, వాడడం తెలియదు. 11:51 అవుతుంది టైం. ఎందుకు పుడతారా 11:51 అంటే గైస్. చూద్దాం ఎంతసేపటి వెళ్తాము. సాకేత్ ఎక్కువ అయితే 15 మినిట్స్ 20 మినిట్స్ కంటే ఒక్క నిమిషం డ్రైవర్ చూద్దాం. కాలేజ్ అయినాక టైం చూసి ఇంకొచ్చోడు పేరు మారుతాం. ఇంకొచ్చోడని ఆల్మోస్ట్ కాలేజ్ ఒక 2 నిమిషాల్లో. అరే 2 నిమిషాలు అంటే గుర్తు వచ్చింది. సాకేత్ ఇందాకేమో టైమర్ పోటీ పెట్టుకోరు, ఏమైంది? వచ్చినామా? 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు దాటింది. 12:11 ఎంత చెప్పినా 12:50 చెప్పిన 11:50 చెప్పిన 20 మినిట్స్ 21 కాబట్టి 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఎక్కువ. 4 మినిట్స్ ఎంత చెప్పిండో, ఎంత టైం పడుతుంది చెప్పిండో. 20 to 30 మినిట్స్ అన్న చెప్పేసి కొడతా 2 నిమిషాలు అంటే కొంచెం ఫాస్ట్ నడిపిండ్రు అప్పటికి. అందుకే ఇంకా తొందర వచ్చినాం. నువ్వు చెప్పిన రోడ్ల వల్ల కాదు. ఇప్పుడు నువ్వు చెప్పరా, ఎవరు గెలిచి చెప్పరా. 15 మినిట్స్ లోపు వచ్చినా లేదా 30 మినిట్స్ కాలే, 2 కాలే కదా. అరే మీరు మాట్లాడుకుంటూ ఉండాలి, నేను లోపల కాలేజ్ చూపిస్తాను. ఇదే మన కాలేజ్. అంటే ఆల్ ఆఫ్ అందరిది కాదు, పార్ట్నర్స్ మన దాంట్లో ఉన్న వాళ్ళవి. కొంతమంది ఇందులో చదువుకున్నాం, అంటే చదువుకోలేదు, ఏదో వచ్చినాం పోయినాం అయిపోయింది. ఇప్పుడు పోతున్నాం ఎందుకో విఐపి. ఇంతకీ కాలేజ్ పేరు ఇంతకు ముందు సివిఎస్ఆర్ కాలేజ్ అని ఉంటది. బట్ ఇప్పుడు దాన్ని మా బ్యాచ్ నుంచి చేంజ్ చేసి అనురాగ్ యూనివర్సిటీ అని పెట్టారు. మీకు తెలిసే ఉంటది ఇది. కాలేజ్ కాడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాం. మధ్యాహ్నం ఆల్మోస్ట్ లంచ్ టైం వెళ్తున్నాం. తెలుసు కదా టైమింగ్ చేసి అసలు ఉంటుంది మనకి. కొత్తలో ఎవరెవరు వస్తారు కాలేజ్కి. ఇదే మన ఐడి కార్డ్ వేసుకొని పోవడమే.
ప్రతి మూవీ టికెట్లు ఇస్తున్నట్టు ఏంది లైన్ ఇంతసేపు తెలుసు కదా, ఎంత చదువుకున్నా సరే కాలేజ్లో స్టూడెంట్ సర్వీసెస్లో లైన్లో వెయిట్ చేయాలి. వేలకు వేలు దొబ్బుతున్నారు. ఇప్పుడు కూడా ఏదో ఎగ్జామ్ డ్యూ అని చెప్పి అదని చెప్పి ఇది చెప్పి ఫీజులు తీసుకుంటారు, మళ్ళీ లైన్లో నించమంటారు. యాజ్ యూజువల్ తెలిసిందేగా కాలేజ్ అంటే. పాపం సాకేత్ గారు మంచిగా రెడీ వచ్చి చెమటలు వాళ్ళు అవుతున్నాడు. సో సాడ్. లైబ్రరీ ఈజీగా అయిపోతుంది, తర్వాత ఎగ్జామినేషన్కి వెళ్ళి. టైంకి రారు ఫ్రెండ్స్, టైంకి రారు, పనులు చేయించుకోవడం లేట్ వస్తారు, ఇట్లా ఫోన్లు చేసి సాగొడతారు. ఏం చేయాలి, నెక్స్ట్ టైం చేయాలని ఇట్లుంటుంది మన టీజర్ బాయ్తో. వేస్ట్ గాడు, అందుకే మబ్బుగాడు అంటారు. పొద్దునే తిరిగి అలసిపోయినాం. ఇక షేక్ పడాల్సిందే కడుపులో. నీకు ఏందో స్ట్రాబెరీయా? అమ్మాయిలు తాగుతారు కదరా. నువ్వు సూపర్ రా. ఓరియా తాగాలి అందుకే ఎప్పుడు. సూపర్ వైవ్ అవుతున్నాం.